హాయ్ వెల్కమ్ టు మినీ లాగ్. టుడే మన లాగ్లో ఒక కస్టమర్ అయితే లంగా జాకెట్ కుట్టమని అయితే ఇచ్చేసారండి. బ్లౌజ్కి వర్క్ రావాలన్నారు, కట్ వర్క్. దానికోసం నేనైతే ఇలా నెక్ అవి డ్రా చేసేసుకుని మెజర్మెంట్స్ని బట్టి రిఫరెన్స్ పిక్ అయితే ఇలా ఇచ్చారు. నాకైతే ఇలా రావాలని చెప్పారండి పైన చూపిస్తున్న విధంగా. సో కట్ వర్క్ డిజైన్ అయితే వేసేసి వర్క్ స్టార్ట్ చేశాను. నాకు 3 to 5 డేస్ పట్టిందండి పిల్లల్ని చూసుకుంటూ అలా వేసుకుంటూ ఉంటాను కదా. ఇలా మొత్తం బార్డర్ లైన్ అవుట్ లైనింగ్ ఇచ్చేసి తర్వాత మనం స్టోన్స్ అవి ఎక్కడ అంటించుకోవాలన్నీ అంటించేసి మనం జరీ థ్రెడ్తో స్టిచ్ అయితే వేసేసాను. ఇలా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది. తర్వాత నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ కరెక్ట్గా మెజర్మెంట్స్ని బట్టి కట్ చేసుకుంటానండి. కొంచెం మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. వర్క్ బ్లౌజ్ ఏదైనా సరే కట్ వర్క్ కదా, కట్ వర్క్ తిప్పి కుట్టేసరికి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ తగ్గిపోతుందండి. సో మనం ఎప్పుడు కట్ వర్క్కి ఇలా కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని అటు ఇటు జరగకుండా పిన్స్ పెట్టేసి మిడిల్లో ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. దీనివల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అటు ఇటు జరిగిపోకుండా సెంటర్లో నెక్ వచ్చేలాగా నీట్గా ఉంటుంది. షోల్డర్స్ అవి తగ్గకుండా ఉంటుంది. మనం షోల్డర్ జాయింట్కి సరిగ్గా 1/2 ఇంచ్ ఉండేలాగా మనం స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా కట్ వర్క్ కుట్టేటప్పుడు అలా కార్నర్స్లో పాయింట్ దించి మనం స్లోగా కట్ వర్క్ కుట్టుకుంటూ ఉంటే చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఆ పాయింట్ వచ్చేటప్పుడు మనం చేతితోటే అలా చూపిస్తున్న విధంగా పాయింట్ వచ్చే వరకు అక్కడ 2 స్టిచ్చెస్ అయితే హ్యాండ్తో తిప్పేస్తాను. తర్వాత మళ్ళీ మోటార్ మీద రన్ చేస్తూ ఉంటున్నాను. చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకుంటూ కొంచెం టైం పట్టినా నీట్గా వచ్చేస్తుందండి. చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్తో వచ్చేస్తుంది. చాలా బాగుంటుంది కట్ వర్క్ డిజైన్. నార్మల్ కన్నా ఇవి లేటెస్ట్ ట్రెండ్లో ఉన్నవే కదండి ఇవన్నీ కూడా. హ్యాండ్స్కి ఏంటి, నెక్ ఏంటి, అలా ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది కదా. ఇలా కుట్టిన తర్వాత ఫైనల్గా నాకైతే ఇలా వస్తుందండి. ఇదంతా మిడిల్లో నెక్ అది కట్ చేసి అక్కడక్కడ టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చే దాంట్లోనే ఉంటుందండి మనకి లుక్ అనేది. మనం నెక్ తిప్పినప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసేసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంచకూడదు. అక్కడ ఎక్కువ ఉంచినట్లయితే కొంచెం షేప్ అనేది సరిగా తిరగదు. సో మనం ఒక 1/2 ఇంచ్ ఉండేలా చూసుకుని ఆ కర్వ్స్ ఉన్న దగ్గర ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత 2 ఫింగర్స్ తోటి చక్కగా అలా మనం బ్యాక్ చేసేసుకుంటే నెక్ అనేది టర్న్ బ్యాక్ చేసుకుంటే మనకి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుందండి. నెక్ దగ్గర మొత్తం అంతా మనం కార్నర్స్ దగ్గర సెట్ చేసేసుకోవాలి. అలా మనం చేతితోటి కొంచెం అలా ట్విస్ట్ చేస్తే మనకు అక్కడ కార్నర్స్ దగ్గర క్లాత్ అనేది సెట్ అయిపోయి నీట్గా ఉంటుంది ఫినిషింగ్. కొంచెం ఐరన్ అది చేసేసుకుంటే చాలా స్టాండర్డ్గా ఉంటుందండి. ఫైనల్ నెక్ అయితే లుక్ ఇలా వచ్చేసింది. చిన్న చిన్న బుట్టీస్ వచ్చినాయి. అలానే కింద ఫ్రిల్స్ వచ్చి స్టిచ్ చేయమన్నారు కదా, రిఫరెన్స్ పిక్ లాగే సేమ్ ఎగ్జాక్ట్గా స్టిచ్ చేశాను. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బాయ్.